మేషరాశి వారికి సూర్యభగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయనప్పుడు రాజ్యస్థానంలో అవడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా మకర రాశిలో రవికి శత్రుస్థానం అవ్వడం వలన పై అధికారులతో ఇబ్బందులు, సహ ఉద్యోగస్తులతో ఆటంకాలు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిఘా నేత్రం ఉంచారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి గడ్డుకాల సమయంలో మీరు ఉద్యోగాన్ని మారడం, ఇల్లు మారడం, కొత్త కొత్త వ్యాపారాల ప్రయోగాలు చేయడానికి కన్నా మౌనంగా, ధ్యానంగా, ఆధ్యాత్మిక ఉండే ప్రయత్నం చేయండి. ఉనికిని కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవితం పొందడానికి ప్రణాళికలు ముందస్తుగా రచించుకోండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞాన విషయ సూచిక. వృషభ రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో భాగ్యస్థానంలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు, ప్రేమికులు, భార్యాభర్తలు వారి యొక్క వయసుతో తారతమ్యం లేకుండా ఉండబడినప్పుడు అనేక రకాలైనటువంటి ఒకరిపైన ఒకరు అపోహలు, నిందలు, నిట్టూర్పులు, పగ, ప్రతీకారము, ఆవేశానికి ఇద్దరి మధ్యలో కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ఆలోచన అన్నిటికన్నా పదునైనటువంటిది నోటిలోంచి వచ్చే మాటలు. కనుక పదునుగా మాట్లాడకుండా, పౌరుషంగా లేకుండా మంచితనంతో ఇద్దరి యొక్క అభిప్రాయాలని గౌరవించుకోగలిగితే పచ్చడి సంసారంలో పూలవనం లాంటి మీ జీవితం బాగుంటుంది. లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని మీరు ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి అష్టమ స్థానంలో, ఆయుస్థానంలో మకర రాశిలో ఏడాది తర్వాత సూర్యభగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కనుక దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులందు ఆవేశంగా లేకుండా ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో మీరు పాల్గొనగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఇది తాత్కాలికమే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఇలాంటి కాల సమయంలో జ్ఞానంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, సూర్య నమస్కారాలు, సూర్యారాధన చేయడం వలన అనేక రకాల సమస్యలను, అనారోగ్య సమస్యలను కూడా పారదోలే ప్రయత్నం చేసుకోండి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడం, కొత్తమైన పనులు ప్రారంభించాలి అనే కాల సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి, ఇటు ఇంట్లో నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి సకాలంలో ధనం అందకపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇది ప్రయోగాలకు, పరీక్షించుకోవడాలకు ఇది సరైన సమయం కాదు. ఇలాంటి కాల సమయంలో ఉండబడినటువంటి వాటితోనే కాలం గడపడం ఉత్తమోత్తమం. లేదు, కొంతకాలం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మౌనంగా ఉన్నట్లయితే కేవలం సమయం మాత్రమే వృధా అవుతుంది. సమయం వృధా అవుతుంది కదా చెప్పి ఆవేశపడ్డారా, ధనం వెళ్తుంది, స్థిర చరాస్తులు వెళ్ళిపోతాయి, రాబోయే కాలం గడ్డు కాలం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మకర రాశిలో రుణ, రోగ, శత్రుస్థానంలో సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన, ఆందోళన, పై అధికారులతో ఒత్తిడి, సహ ఉద్యోగస్తులతో మాటల యుద్ధము, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైన విభేదాలు పొంచి ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండడం వల్ల సకాలంలో తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం వల్ల దీర్ఘకాలికమైన వ్యాధులు పొంచి ఉంటున్నాయి. కనుక వీటన్నింటిని పక్కన పెట్టి మంచి తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రుణ, రోగ, శత్రు సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మంచి సమయం మించినా దొరకదు. ఇలాంటి కాల సమయంలో మౌనమే ప్రధాన ఆయుధంగా భావించండి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం కలగబోతుంది. కాకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా అనుకూలించలేదు. చిన్నపిల్లలకు సీజనల్గా వచ్చే వ్యాధులు అధికంగా పొంచి ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వాతావరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి తీరాలి. లేకపోతే వారు నిత్యము రోగాలతో బాధపడము, మీరు ఇబ్బంది పడము, నిత్యము హాస్పిటల్ చుట్టూ ఔషధ సేవనాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.